హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆచార్య ధార్మిక ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మేషాది ద్వాదశ రాశుల రాశి ఫలాలు తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ముఖ్యమైన వ్యవహారాల్లో నూతన ప్రణాళికలు చేసి విజయం సాధిస్తారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలిస్తుంది. చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించి నూతన ఒప్పందాలు చేసుకుంటారు. నిరుద్యోగి ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగస్తులకు నూతన పథకాలు అందుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వారం మధ్యలో ధన వ్యయం సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలుంటాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. దేవీ కట్కమాల స్తోత్రం పారాయణం చేయడం వల్ల ఈ ఫలితాలను పొందుతారు. ఇప్పుడు రెండవ రాశి వృషభ రాశి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మీ ఆలోచనలు కుటుంబ సభ్యులు అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలను తీర్చగలుగుతారు. దూరపు బంధువుల నుండి అందిన సమాచారం కొంత ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగమున పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు లేక స్వల్ప అనారోగ్య సమస్యలు ఉన్నా అధిగమించి ముందుకు సాగుతారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి. వృత్తి వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగస్తులకు ఆశించిన స్థానచలన సూచనలు ఉన్నవి. కొన్ని రంగాల వారికి చాలా కాలంగా చూస్తున్నాను అవకాశాలు ఉంటాయి. వారం ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులుంటాయి. పనులలో శ్రమ అధికమవుతుంది. ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. మూడో రాశి మిథున రాశి. కొన్ని వ్యవహారాల్లో చిన్నపాటి మార్పులు చేసి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆర్థికంగా ఇబ్బందులు అధిగమిస్తారు. స్థిరాస్తి కొనుగోలుకు ధన సహాయం లభిస్తుంది. శత్రు సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. సోదరులతో ఆస్తి విషయంలో నెలకొన్న వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఉత్సాహకరంగా వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులకు అధికారులతో వివాదాలు సద్దుమణిగి నూతన అవకాశాలు లభిస్తాయి. కొన్ని రంగాల వారికి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో ధన వ్యయం సూచనలు ఉన్నాయి. ఆరోగ్య విషయాల్లో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వినాయకుణ్ణి ఆరాధన చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. ఇప్పుడు నాలుగవ రాశి కర్కాటకం. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అనుకున్న సమయానికి డబ్బు అంది అవసరాలు తీరుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు ఉత్సాహం కలిగిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాల్లో అవరోధాలు తొలగుతాయి. ప్రయాణాల్లో నూతన పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులు పనితీరు అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. కొన్ని రంగాల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. వారం మధ్యలో ధన వ్యయం సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు కొంతవరకు కలవరపరుస్తాయి. రామరక్షా స్తోత్రం పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. ఐదవ రాశి సింహరాశి. చేపట్టిన పనులలో అవరోధాలు తొలగుతాయి. ఇంటా బయట విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో కొంత ఊరట కలిగించే సమాచారం తెలుస్తుంది. సోదరులతో వివాదాలకు సంబంధించి నూతన ఒప్పందాలు చేసుకుంటారు. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాల్లో పురోగతి కనిపిస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు మరింత లాభదాయకంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు గందరగోళ పరిస్థితులు తొలగి ఉపశమనం పొందుతారు. చిన్న తరహా పరిశ్రమలకు పెట్టుబడులు అంది నూతనోత్సాహంతో లాభాలు అందుకుంటారు. వారం ప్రారంభంలో బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. మానసికంగా అశాంతి కలుగుతుంది. ఆదిత్య హృదయం పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. ఆరవ రాశి కన్యా రాశి. వారం ప్రారంభంలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. మీరు తీసుకున్న నిర్ణయాలు కుటుంబ సభ్యులు విభేదిస్తారు. క్రమక్రమంగా సమస్యలను అధిగమించి శుభ ఫలితాలను పొందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుండి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దశకు చేరుకుంటాయి. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. నూతన వాహన కొనుగోలు అవరోధాలు తొలగుతాయి.
జీవిత భాగస్వామి సలహా తీసుకుని ముందుకు సాగడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు మరింత వేగవంతం చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులు అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. వారం ప్రారంభంలో అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. సోదరులతో ఊహించే కలహాలు పెరుగుతాయి. గురుచరిత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. ఇప్పుడు 7వ రాశి తులారాశి. మొండి బకాయిలు వసూలవుతాయి. గృహమున కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని వ్యవహారాల్లో మిత్రుల సహాయ సహకారాలతో పనులు పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగమున బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. రాజకీయ సభా సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. సంతాన వివాహ ప్రయత్నాలు కలిసొస్తాయి. వారం మధ్యలో వృధా ఖర్చులు చేస్తారు. ఇంటా బయట ఒత్తిళ్లు పెరుగుతాయి. ప్రయాణాల్లో మార్గ అవరోధాలు కలుగుతాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. 8వ రాశి వృశ్చికం. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఏ పని చేపట్టినా సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకొని బాధపడతారు. స్థిరాస్తి విషయంలో సోదరులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా వారం మధ్యలో నూతన రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. చిన్న తరహా పరిశ్రమలకు శుభవార్తలు అందుతాయి. వారం చివరన బంధుమిత్రులతో వివాదాలుంటాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. గణపతి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. 9వ రాశి ధనుస్సు రాశి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. గృహ కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. సన్నిహితుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. సంతాన వివాహ విషయాలపై కుటుంబ సభ్యులతో చర్చలు వృత్తి వ్యాపారాలు పుంజుకుంటాయి. నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. వారం ప్రారంభంలో బంధుమిత్రులతో వివాదాలుంటాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. శివ సహస్రనామ స్తోత్ర పారాయణం వలన శుభ ఫలితాలు ఉంటాయి. 10వ రాశి మకరం. నూతన కార్యక్రమాలను చేపడతారు. మీ ఆలోచనలో ఇంటా బయట అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. ఆర్థికంగా మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి నుండి బయటపడతారు. సంతానం విద్యా విషయాల్లో శుభవార్తలు అందుతాయి. వ్యాపార వ్యవహారాల్లో బంధుమిత్రుల సలహాలు కలిసి వస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కొన్ని వ్యవహారాల్లో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగులకు అధికారులతో ఉన్న సమస్యల నుండి బయటపడతారు. కొన్ని రంగాల వారికి అరుదైన అవకాశములు లభిస్తాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలున్నాయి. ఇతరులకు ధన విషయంలో మాట ఇవ్వడం మంచిది కాదు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. 11వ రాశి కుంభరాశి. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. మిత్రులతో దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించుకుంటారు. కొన్ని వ్యవహారాల్లో ప్రముఖులతో చర్చలు ఫలిస్తాయి జరుపుతారు. కుటుంబ సభ్యులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధువులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సోదరుల విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. చిన్న తరహా పరిశ్రమలకు పెట్టుబడులు అందుతాయి. వారం మధ్యలో దూర ప్రయాణ సూచనలున్నాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేస్తారు. విష్ణు పంజర స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. మీనరాశి. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. కీలక వ్యవహారాల్లో ఆలోచనలు నిలకడ లోపిస్తుంది. కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపారాల్లో కష్టానికి తగిన ఫలితం కనిపించదు. భూ సంబంధిత క్రయ విక్రయాలు అంతగా అనుకూలించవు. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేస్తారు. మిత్రుల నుండి అందిన శుభవార్తలు కొంత ఆనందం కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. నూతన రుణయత్నాలు చేస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు చికాకు కలిగిస్తాయి. కొన్ని రంగాల వారికి అంచనాలు ఫలించవు. వారం మధ్యలో జీవిత భాగస్వామి నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. లక్ష్మీదేవి ఆరాధన చేయడం వలన
శుభ ఫలితాలు పొందుతారు. ఇవి ఈ వారం మేషాది ద్వాదశ రాశి ఫలాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. శుభం భూయాత్.